బాబా నమస్తే. చెప్పండి. మీ పేరు? నా పేరు మల్లేశ్వరం. ఏం పని చేస్తారు? నేను కార్పెంటరీ చేస్తాను. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగుందండి. కొంచెం ఇంతకుముందు గతంలో ఇబ్బందులు పడ్డాం ఇసుక కొరత వల్ల. ఇప్పుడే పనులు కొద్దిగా పుంజుకుంటే బాగుంది. బాబా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఇప్పుడే విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడే గాడిలో పెడుతున్నారు. ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అయినా సరే పర్వాలేదు, కోలుకుంటుంది. పెట్టుబడులు వస్తున్నాయి, నిదానంగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. డిఎస్సి తీస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో కొంచెం పర్వాలేదు. బాబా ఇప్పుడు చూసుకుంటే 2029లో నేనే సీఎం, రప్పా గంగమ్మ జాతరను నరుకుతానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగా 2029లో సీఎం అయ్యే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి? ఇంకా 4 సంవత్సరాల ముందే ఎలా ఊహించి చెప్పగలరండి? అది మీరు ప్రజా సమస్యలపై ఏదైనా ఇబ్బందులు ఉంటే దాంతో పోరాడాలి, కానీ మీరు ప్రజలకు ఇబ్బంది పెట్టేలా చేస్తే మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బటన్ నొక్కాను 2 లక్షల కోట్లు ఇచ్చానని చెప్తున్న జగన్ గారు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాడు? ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అసలు ప్రజలతో ఇప్పుడు ఈ రోజున పాదయాత్రలు, రైతుల ధర్నాలు ఇవన్నీ చెప్తున్నారు కదా. మీరు ఏ రోజైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల్లోకి వచ్చి మాట్లాడా? చాలామంది అక్రమాలు జరిగినాయి, అక్రమంగా కేసులు పెట్టారు. చాలా జరిగినప్పుడు ప్రజలు బయట రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినప్పుడు ఆయన బయటికి రాలా, పరదాలు కట్టించుకుని వెళ్ళేవాడు. ఆయన ఈ రోజున ఎందుకు వస్తున్నాడు? మళ్ళీ ఇక్కడ అలజడి సృష్టించి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయత్నం. కానీ కూటమి ప్రభుత్వం ఎవరిని అక్రమ అరెస్టులు చేయట్లా, అన్ని పక్కాగా ప్రూఫ్స్ ఉంటేనే. నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారంటే సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది కాబట్టే అరెస్ట్ చేయగలిగారు. లేకపోతే మీరు వాళ్ళు అంతంత పెద్ద లాయర్లు పెట్టుకుని సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అక్కడ పట్టుంది కాబట్టి దాంట్లోనే వాళ్ళని అరెస్ట్ చేయగలిగారు. అంతేగాని వీళ్ళేమో బయటకు వచ్చి అక్రమ అరెస్టులు, ఈ మా మీద కూటమి దాడి చేస్తుందని రోజా గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అదంతా కరెక్ట్ కాదు. ప్రాసెస్ ఉంటే మీరు చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళి మీరు బెయిల్ తెచ్చుకోండి, మీరు పోరాడండి. అంతేగాని అక్రమ అరెస్టులు ఇది ఎలా కుదురుతుందండి? మీకు సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వలేదు బెయిల్ ఆయనకి? అది కాబట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తాకి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక డబల్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఏదైనా సరే కొంతమంది వైసీపీ అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు చేసేది అరాచకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, మళ్ళీ మన బిడ్డలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి తీసుకురావడానికి చూస్తున్నారు. గతంలో అలా జరిగింది, ఇప్పుడు అలా జరగదు. గతంలో ఇసుక లారీ 40,000 అమ్మేవారు. ఈ రోజున 15 నుంచి 20,000 రూపాయల్లో ఇసుక దొరుకుతుంది. ఇది ఎలా సాధ్యపడింది? ప్రభుత్వం తలుచుకుంటేనే సాధ్యపడిందా లేదా అండి? వాళ్ళు ఒక ఫేక్ మీడియాలు సృష్టించి రకరకాలు చెప్తారు. అవన్నీ అబోధ కల్పనలు. ప్రజలు మాత్రం పూర్తిగా విశ్వసించి ఉన్నారు. ప్రజాస్పందన మాత్రం అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఏమీ చేయరండి. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఎవరేం చేస్తున్నారు, ఏంటి ప్రభుత్వ విధానం ఏంటి, ఎవరెవరికి అందుతుంది. మీకు అంతెందుకు తల్లికి వందనం వైసీపీలో పక్కాగా తిరిగిన వాళ్ళకి బోల్డ్ మందికి పడింది. మేము చూపిస్తాం మీరు వస్తే. అలాగ మాకు కక్షపూరితంగా వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అని ఉండదు. ప్రజలంటే ప్రజలు ఎలక్షన్ వరకే పార్టీలు ప్రజలు విడిపోతారు. తర్వాత అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలే. అలాగా కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. బాబా ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోద్దంటారా? అరెస్ట్ చేయకముందే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. కేడర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఏలూరు నియోజకవర్గం తీసుకుందామండి. ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, వైద్య ఆరోగ్య మంత్రి, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడండి పార్టీ మారి? ఈయన విధానాలు నచ్చకే, జగన్ గారి విధానాలు, అరాచక విధానాలు నచ్చక ఇప్పుడు కొంతమందిని ప్లే చేసి వాళ్ళతో బూతులు తిట్టించి పవన్ కళ్యాణ్ని కానీ, చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ బూతులు తిట్టించేస్తే వాళ్ళు ఫోకస్ అయిపోయి మీడియాలో కనబడతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలకు ఎప్పుడూ కూడా ఏంటనేది లోతులో ఉంటుంది. మీకు 10% బయట మాట్లాడతారు, 90% అన్నీ గమనిస్తారు. కాబట్టి గతంలో 151 సీట్లు కూటమి కట్టబెట్టారు. మీకు గతంలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకోండి, 90,000 70,000 మెజార్టీ వచ్చిన పార్టీలు ఏవి లేవు. ఒక ఎమ్మెల్యే సీటుకి, ఎంపీకి వచ్చేది మెజార్టీ. మామూలుగా ఈ రోజున ఒక ఎమ్మెల్యేకి 70,000 90,000 వచ్చినాయి. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉండబట్టే అన్నీ ఆయన బట్టన్ నొక్కాను అంటే సరిపోయిందండి? చెప్పండి. అవన్నీ ఆత్మపరిశీలన చేసుకుని
ప్రజల వైపు ముందుగా తర్వాత ప్రజల వైపు పోరాడితే వాళ్ళకైనా అవకాశాలు ఉంటాయి. బాబే వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో మామిడి రైతులకు న్యాయం చేస్తా అని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మామిడికాయలు తొక్కేయడం ఎంత సమంజసం అంటారు? అది సోషల్ మీడియాలో మీరు చూసి ఉంటారు కదా. సోషల్ మీడియాలో ఎవరు పురమాయించారు, ఆ ట్రాక్టర్లు ఎవరయ్యి మామిడికాయలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, కాయ ఎంత కొన్నారో అవన్నీ చూశారు కదా. ఇప్పుడు ఒకవేళ ధర్నా చేసినోడైతే అంత ఘోరంగా రైతు పండించిన పంటనే అంత దారుణంగా తొక్కిచ్చాడంటే ఎంత కక్షపూరితమైన విధానం. మీకు రోడ్డు మీద టమాటా రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే రోడ్డు మీద పంపేసి వాళ్ళు నిరసన తెలియజేస్తారు. అంతవరకు ఆయన చెదకొట్టయితే రైతుకు పండించిన పంటను చెదకొట్టయితే అతను క్రూరత్వం అక్కడ మీకు అర్థమైపోతుంది. అది కూడా వైసీపీ వాళ్ళ తోటలో పండించిన పంట తీసుకొచ్చి రోడ్డు మీద పోసి తొక్కిచ్చారు. దాన్ని హైలైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర ఏదో లబ్ధి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో టోటల్గా మొత్తం అందరికీ తెలుసు. అవన్నీ గమనించారు కాబట్టి ఎవరు స్పందన లేదు. బాబా ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని 2029లో అసలు సీఎం అవుతారు అంటారా, లేదంటే ఈ 5 సంవత్సరాల్లోనే అరెస్ట్ చేసేస్తారంటారా? పార్టీలో క్యాడర్ అంతా వచ్చేస్తుందండి, బయటికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ అతను చేసే విధానాలు నచ్చట్లా. మీకు పార్టీ సంక్షేమాలు సమావేశాలు ఏమీ లేవు. ఆయన 11 మంది ఇచ్చారండి. 11 మందితో నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పోరాడు, అప్పుడు ప్రజలు స్పందిస్తారు. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చుని అసెంబ్లీకి వెళ్లకుండా రాజ్యాంగం సృష్టించే ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే రోడ్ల మీద ధర్నా చేస్తే ఎలా కుదురుతుంది? నువ్వు ఏదైనా తప్పు చేసింది ప్రభుత్వం, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం. మీరు ఎందుకని గతంలో 23 మందితో చంద్రబాబు గారు వెళ్ళలేదా, వెళ్ళి పోరాడలేదా? మరి అలాగే మీరు పోరాడితే ప్రజలు చూస్తారు, చూసి తర్వాత మీకు అవకాశం ఇవ్వచ్చు. అంతేగాని మీరు అసెంబ్లీకి వెళ్లకుండా బయట ధర్నా చేసి ఆడిని తిట్టించి వీడితో తిట్టించి ఇలా చేస్తే ప్రజలు ఇంకా ఆశ్రయించుకుంటారు. ఈ 11 సీట్లు కూడా రాకపోవచ్చు అని నా అభిప్రాయం. బాబాయ్ వారం రోజుల క్రితం పేరు నాని కూడా చీకట్లో రపారపా చేసేయండి అన్నాడు. అసలు చీకట్లో రపారపా అంటే ఏంటి, రపారపా చేసేయడం అంటే ఉద్దేశం ఏంటి? ఇతర క్యాడర్ని భయపెడతానికి. వాళ్ళు ఎప్పుడో 4 సంవత్సరాల్లో ఉంది ఇంకా అధికారం. ఈలోపు రపరప అంటే ఇక్కడ పడిపోయి కూడా ఎవడలేటాడు. తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఎలాగుంటారో మీకు తెలుసా? మొన్న ఆదిశేషగిరిరావు గారు చనిపోయారు. ఆయన మాచర్లలోని బూత్ మీద దాడి చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన వెళ్ళి ఆయన పక్కన ఉన్నవాడు చొక్కా పట్టుకుని కొట్టాడు. ఈ రోజున ఆయన గెలిచిన తర్వాత ఆయనకి సాగునీటి ప్రాజెక్టులో సాగునీటి సంఘాల్లో పదవి ఇస్తానన్నా నాకు వద్దు, నేను కార్యకర్తనే అని ధైర్యంగా చెప్పాడు. నన్ను ఈరోజు చనిపోతే చంద్రబాబు గారు ఫోన్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలను భయపెట్టాలనుకోవడం వాళ్ళ అవివేకం. అలాగే చంద్రయ్య గారు పీక కోస్తే ఆయన జై చంద్రబాబు అన్నాడు కానీ జై జగన్ అల్లా. కాబట్టి ఇటువైపు కూటమి ప్రభుత్వం జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ మంచి కమిట్మెంట్ మీద ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. బాబాయ్ ఆర్కే రోజా విషయం చూసుకుంటే ఆర్కే రోజా గారు ఏంటంటే ఆవిడది ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రాలో 110 కోట్లు దాంట్లో ఒక స్కామ్ జరిగింది. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఇలాగ అలర చేసి ఇలాగ అరెస్ట్ అవుదామని చూస్తుంది. ఆవిడ ఇలాగ అరెస్ట్ అయితే అవన్నీ పక్కకెళ్ళిపోతాయని చూస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత లీగల్గా ఎన్ని చేసుకున్నా కుదరదు. అలాగ జరిగి బట్టే మిథున్ రెడ్డి ఇన్ని రోజులు పట్టింది. అసలు మిథున్ రెడ్డిని ముందే అరెస్ట్ చేయాలి, కానీ అన్నీ చూసుకున్న తర్వాతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మీరు లీగల్గా హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, పని వల్ల. ఎందువల్ల అంటారు? అలాగే రోజా గారు ఏంటంటే ఇలాగ బయట తిట్టి ఆవిడ ఫోకస్ అయ్యి ఆవిడ అరెస్ట్ అయితే దాన్ని హైలైట్ చేసి ఆ ఆడదాం ఆంధ్రాను పక్క దారికి పట్టిద్దామని చూస్తున్నారు.